హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే అవుట్సోర్సింగ్ వైద్య సిబ్బంది సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ వారికైతే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా పటిష్టపరుస్తామని చెప్పేసి ఆయన అయితే హామీ ఇచ్చారు. సో కోవిడ్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నటువంటి అన్ని రకాల అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సీఎం కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్ప్రైడర్స్, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయల వ్యాపారులు, సేల్స్మెన్ తదితరులందరినీ కూడా గుర్తించి జాబితాను రూపొందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించడం జరిగింది. మీరందరికీ వ్యాక్సినేషన్ వేసే విషయమై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు అని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే నిన్న తెలంగాణ రాష్ట్రంలో 10th క్లాస్కి సంబంధించినటువంటి పరీక్షల యొక్క ఫలితాలను, అంటే పరీక్షలు నిర్వహించకపోయినప్పటికీ కూడా FA1కి సంబంధించినటువంటి యొక్క మార్కుల ఆధారంగా ఫైనల్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 10లో 10/10 రికార్డు రావడం జరిగింది. మొత్తం 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉంటే అందులో 2,10,647 మందికి A1 గ్రేడ్ అనేది రావడం జరిగిందని మెన్షన్ చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన వారంతా పాస్, ఫలితాలు ప్రకటించినటువంటి మంత్రి సబితా అని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. మొత్తం 535 పాఠశాలలో 10/10 100% రిజల్ట్ వచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా రిజల్ట్స్ చూసుకునే వాళ్ళు ఉంటే అఫీషియల్ సైట్స్ ఉంటాయి, ఆ సైట్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ TSPSCకి సంబంధించి చైర్మన్గా ఈ యొక్క జనార్దన్ రెడ్డి గారు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. అలాగే సభ్యులు కూడా బాధ్యతలు అయితే స్వీకరించారు నిన్న. సో నిరుద్యోగులు ఆందోళన చెందొద్దు అని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఆయన స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రకటన ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీడియా వాళ్ళు అడిగినప్పుడు జోనల్ విధానంలో స్పష్టత లేకనే గతంలో గ్రూప్ 1 ప్రకటనలో జాప్యం జరిగింది. కొత్త జోనల్ విధానం ఆమోదం పొందడంతో గ్రూప్ 1 పోస్టుల విషయంలో స్పష్టత వచ్చింది. సాంకేతిక సమస్యలన్నీ తొలగిపోయాయి, మార్గం సుగమమైంది. ప్రభుత్వం పంపే వివరాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి దీనికి సంబంధించి ఆయన అయితే సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 పోస్టులకి సంబంధించి భర్తీకి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి, అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. ప్రభుత్వం నుంచి కనుక గ్రూప్ 1కి సంబంధించినటువంటి వివరాలు కనుక వచ్చినట్లయితే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేశారు. ఇదంతా కూడా ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వారు కనుక ఆర్డర్స్ పాస్ చేస్తే TSPSC వాళ్ళు నోటిఫికేషన్స్ వేయడానికి రెడీగా అయితే ఉంటారు. ఇంకా నియామకాల ప్రక్రియలో సంస్కరణలు తీసుకొస్తారా అని చెప్పేసి అడిగినప్పుడు TSPSCలో ప్రస్తుతం ఉన్నటువంటి నియామక ప్రక్రియపై అధ్యయనం చేస్తాం. ఉద్యోగాల భర్తీలో సమస్యలుంటే బెస్ట్ ప్రాక్టీసెస్ను పరిశీలించి అమలు చేస్తాం. అవసరమైతే కొన్ని సంస్కరణలు తీసుకొస్తామని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేశారు. ఇంకా న్యాయ వివాదాల వల్ల భర్తీలో జాప్యం జరుగుతుందా అని చెప్పేసి అడిగితే న్యాయ వివాదాల పరిష్కారానికి అధ్యయనం చేస్తాం, సమస్యలు ఎక్కడ జరుగుతున్నాయో గుర్తిస్తాం, ఖాళీలను గుర్తించడం, రోస్టర్ పాయింట్లు, విద్యార్హత, సర్వీస్ నిబంధనల వల్లనే న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయి. ఆ విషయాలపైనే అభ్యర్థులు కోర్టులకు వెళ్తున్నారు. కోర్టు స్టేలు విధిస్తే నియామక ప్రక్రియపై ప్రభావం పడుతుంది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా ఉద్యోగ వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తారా అని చెప్పేసి అడిగితే వార్షిక క్యాలెండర్ అనేది నిరుద్యోగుల కోరిక, దానితో ప్రణాళిక ప్రకారం ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ వార్షిక క్యాలెండర్ విషయంలో సాధక బాధకాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆయన అయితే మెన్షన్ చేశారు. ఇంకా నిరుద్యోగులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి అని చెప్పేసి అడిగితే నిరుద్యోగులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, నిరంతరం సన్నద్ధం కావాలి, పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ఉంటుంది, ఎవరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించాలి అని చెప్పేసి దీనికి సంబంధించి ఆయన ఈ విధంగా అయితే అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకి సంబంధించి చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకి సంబంధించి
చిత్తూరు జిల్లాలో 569 ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి మే 24వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా శ్రీకాకుళం జిల్లాలో 397 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి మే 25వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ప్రకాశం జిల్లాలో 5 ఖాళీలు ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకి సంబంధించి మే 23వ తేదీలోపు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలని గుంటూరు జిల్లా నుంచి 267 పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ విధంగా మనకి గ్రామ వాలంటీర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి. దీనికి సంబంధించి ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ పర్టికులర్ పంచాయతీకి సంబంధించినటువంటి వారు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా ఇఫ్లూలో హైదరాబాద్లో ఉన్నటువంటి ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి 33 పోస్టులకి సంబంధించి అలాగే 14 బ్యాక్లాగ్ ఖాళీలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకున్నటువంటి వారు మీకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి శ్రీనగర్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్, మెషిన్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, ఎంటీఎస్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు nift.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు జూన్ 21వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు. 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఎస్టీలకు టోఫెల్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇక్కడ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ అలాగే ఐఈఎల్టీఎస్ పరీక్షలకు కోసం అంటే ఐఎల్టీఎస్ కోసం సన్నద్ధమయ్యేటువంటి ఎస్టీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్దా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంవత్సరానికి 2 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి ఎస్టీ కుటుంబాల యువత ఇందుకు అర్హులని జూన్ 15వ తేదీలోపు దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా 24 నుంచి పాలీసెట్ దరఖాస్తులు ఆహ్వానం అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి నేషనల్ హైవే అథారిటీ నుంచి రోడ్ల శాఖలో భాగమైనటువంటి నేషనల్ హైవే అథారిటీ నుంచి మొత్తం 41 పోస్టులకి సంబంధించి మనకి డిప్యూటీ మేనేజర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్ లేదా బీఈలో సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అలాగే గేట్ 2021లో వ్యాలిడ్ స్కోర్తో పాటు అభ్యర్థుల వయసు 30 ఏళ్లలోపు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గేట్ 2021 స్కోర్ ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు. మే 28వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. సో nhaa.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. తర్వాత మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF నుండి ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం 89 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి MBBS ఆ రిలేటెడ్ కోర్సులు చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకా వెస్టర్న్ రైల్వే నుంచి 3591 అప్రెంటిస్లకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి 10th ప్లస్ ITI క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి 100 రూపీస్ మాత్రమే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. జూన్ 24వ తేదీ లాస్ట్ డేటు. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. rrcwr.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా సీనియర్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్లో మనకి ఇక్కడ కొన్ని పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూఢిల్లీలో ఉన్నటువంటి సీనియర్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టులకి సంబంధించి 66 పోస్టులు అయితే విడుదల చేశారు. లా, ఫైనాన్షియల్ అనాలిసిస్, ఫోరెన్సిక్ ఆడిట్, బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ ట్రాన్స్ అలాగే అడ్మినిస్ట్రేషన్ అలాగే CFDML తదితరాలకు సంబంధించి కోర్సులు చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఈ యొక్క PDFని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి. మీకు పోటీ పరీక్షల్లో కొంచెం యూజ్ అయ్యేటువంటి బిట్స్ ఇవి. తర్వాత చూసుకున్నట్లయితే ప్రైవేట్ టీచర్లకు బియ్యం విడుదల అని చెప్పేసి మనకి ములుగు జిల్లా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ములుగు జిల్లాలో 785 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రభుత్వం తరపున బియ్యం విడుదలైనట్లు DEO వాసంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ ములుగు జిల్లాలోని ప్రైవేటు టీచర్లు సిబ్బందికి ప్రభుత్వం నెలకు 2000 25 కేజీల బియ్యం అందజేస్తుందన్నారు. మొదటి విడతలో 431 మందికి, రెండవ విడతలో 354 మందికి, మొత్తంగా 785 మందికి ఏప్రిల్ మే నెలకు సంబంధించినటువంటి బియ్యం విడుదల చేయడం జరిగిందన్నారు. రేషన్ షాపుల్లో ఈ నెల 21 నుంచి 25 వరకు 6 నుంచి 10 గంటల వరకు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.